ప్రముఖ రక్షణ శాస్త్రవేత్త డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డికి తొలి ఎంఎస్కో డాక్టర్ బివి పట్టాభిరామ్ చేంజ్ మేకర్ 2026 పురస్కారం లభించింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. క్షిపణి సాంకేతికత, రక్షణ రంగంలో సతీష్ రెడ్డి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసానికి చేసిన సేవలు చిరస్మరణీయమని చిరంజీవి కొనియాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సతీష్ రెడ్డి అబ్దుల్ కలాం స్ఫూర్తితో దేశ రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించి ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంచేందుకు డాక్టర్ బివి పట్టాభిరామ్ చేసిన కృషి అమూల్యమని పురస్కార గ్రహీత డాక్టర్ జి సతీష్ రెడ్డి అన్నారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, రక్షణ రంగంలో మరిన్ని సేవలు అందిస్తానని తెలిపారు. భారతదేశం ఏమీ లేనటువంటి స్థితి నుంచి పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడేటువంటి స్థితి నుంచి ఈరోజు చాలా ఎక్కువగా, అత్యంత ఎక్కువ భాగం భారతదేశంలో మనం స్వదేశీయంగా అన్ని తయారు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. టుడే వీఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ మిసైల్స్, radars, sonars, torpedoes, airborne early warning systems, AWACS systems, tanks, guns, armored vehicles, ships, submarines, ఇవన్నీ కూడా మనం సొంతంగా స్వదేశంగా మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితులకు వచ్చాం. మనసుల్ని, మానసిక రుగ్మతల్ని దూరం చేసి కుటుంబాలను నిలబెట్టినటువంటి ఒక మహనీయుడి యొక్క జ్ఞాపకం, ఒక భారతదేశానికి ఒక రక్షణ కల్పించి, రక్షణ కవచాన్ని అందించి అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్న మన తెలుగు బిడ్డ ఈరోజు సన్మానం పొందడం, ఈ రెండిటి కలయిక మాత్రం అత్యద్భుతం. అది ఎందుకంటే ఒక మనిషి మన దగ్గర మన మధ్యలో లేనప్పుడు ఆయన విలువ మరింత తెలుస్తుంది. భావితరాలకి వాళ్ళ గురించి మనం చెబితే కనుక వాళ్ళు మరింత ప్రభావితం అయ్యి వాళ్ళ జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి పట్టాభిరామ్ గారి పేరు సంబంధించి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అబ్దుల్ కలాం గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఆ తర్వాత అంతటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ రకమైన నేపథ్యంలో ఈ రోజున మనం గర్వించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సతీష్ రెడ్డి గారు. అక్కడ సందేశం